నమస్కారం అండి. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మరియు టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను 2001 నుంచి 2006 వరకు గతంలో సర్పంచ్ చేసి ఉన్నాను. గత ప్రభుత్వం 10 సంవత్సరాలల్లా ఒక కాలనీ కానీ, హౌసింగ్ కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక సన్నబియ్యం లాంటిది కానీ ఏమీ ఇవ్వకుండా 10 సంవత్సరాల కాల వ్యాపనం చేయడం జరిగింది. అదే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, సన్నబియ్యం, బోనస్, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత త్వరలో గృహలక్ష్మి. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మన నియోజకవర్గ స్థాయిలో 3 మంత్రివర్యులు మరియు ఒక ఎమ్మెల్యే గారి చొరవతో 200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మంజూరు చేయడం జరిగింది. అందులో పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చెన్నూరులో సైడ్ రైన్ చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం నీళ్లు రోడ్ల మీద పోతున్నాయి, 10 నెలలకు పోతున్నాయి. కాబట్టి వాటిని నిర్మూలన చేస్తున్నానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే బీటీ రోడ్లు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి. తర్వాత మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి నాతో పాటు మా వార్డు మెంబర్లని, తర్వాత ఇక్కడ స్థానిక నాయకత్వం, మా పార్టీ 2 పార్టీలు కాంగ్రెస్ మరియు టీడీపీ బలంగా నాయకత్వం ఉన్నది. కాబట్టి మా నాయకుడి చొరవతో మేము ముందుకెళ్ళి మా యొక్క సర్పంచ్ అభ్యర్థి గుర్తు టూత్పేస్ట్పై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ, అలాగే నాతో పాటు వార్డు మెంబర్లను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా చెన్నూరు గ్రామ పంచాయతీ ప్రజలని కోరుకుంటున్నాను. మంత్రివర్యులు మరి ఎమ్మెల్యే గారి చొరవతో చెన్నూరుని మండలం కూడా చేయడానికి ప్రపోజల్ పంపించడం జరిగింది. అందులో భాగంగా మన మండల హెడ్ క్వార్టర్ అయితే మనకు చాలా ఉపయోగాలు ఉంటాయని ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఫిబ్రవరిలో 2వ విడత హౌసింగ్ ఇందిరమ్మ కాలనీ ఇల్లు ఇస్తుందని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అందులో భాగంగా మన సర్పంచ్కి ఇక్కడ ఎన్నికైతే ఎక్కువ ఇల్లు తేయడానికి చొరవ చూపుతున్నాను. ఒక 100 నుంచి 150 ఇల్లు వరకు. ఎందుకంటే ఇక్కడ చాలా రాకంపాడులో చాలా చూసినాం. ఈ పూరి గుడిసెలు ఉన్నాయి కాబట్టి చెన్నూరులో కొన్ని ఉన్నాయి. ఈ అన్నిటినీ పూరి గుడిసెల నుంచి ఇందిరమ్మ ఇల్లుని కట్టుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. కాలయాపనే జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే పేదలకి సంక్షేమ పథకాలు, కాలనీలు వస్తున్నాయి. వైట్ కార్డులు ఇంత 10 సంవత్సరాలు ఒక కార్డు లేదు. మొన్న ఒక అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకల్లా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. సన్నబియ్యం హామీలలో లేదు, సన్నబియ్యం వచ్చింది.